డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి. నేను వృత్తిరీత్యా వైద్యుని, ప్రవృత్తిరీత్యా సామాజిక సంస్థల్లో పనిచేస్తూ ఉంటా. జన విజ్ఞాన వేదిక 1988లో ఏర్పడినప్పటి నుంచి అందులో పనిచేస్తున్నా. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి సమాచార హక్కు గురించి ప్రచారం చేయటం, అలాగే ప్రజాస్వామ్యాన్ని సరిగా అమలు చేయటం అంటే ఎలా ఉండాలి అనే దాన్ని ప్రచారం చేయడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో పనిచేస్తున్నాం. అందులో జై భారత్ సంస్థ, సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక 3 సంస్థలు పనిచేస్తున్నాయి. దాదాపు 1 సంవత్సరం నుంచి జన విజ్ఞాన వేదిక పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేయటం, ప్రియాంబుల్ని ప్రచారం చేయటం, అలాగే ఎన్నికల కమిషన్ యొక్క పని విధానాన్ని ప్రచారం చేయటం చేస్తూ ఉన్నాం. నేను 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఎన్నికలు సరిగా జరగడం అనేది, నిష్పాక్షికంగా జరగడం అనేది, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం అనేది ప్రజాస్వామ్యం బతకడానికి ఒక మూల స్తంభం లాంటిది. మొదటి నుంచి కూడా మన దేశంలో ఎన్నికల కమిషన్ని ప్రధానమంత్రి నియమిస్తూ వచ్చారు. ప్రధానమంత్రి నియమించారా, మరొకరు నియమించారా అనేది ముఖ్యం కాదు. ఆ ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాడా లేదా ఇంపార్టెంట్. మనకి టిఎన్ శేషన్ తెలుసు, నియమించింది ప్రధానమంత్రి. కానీ ఎన్నికల కమిషనర్లకు ఎంత బలం ఉంటుందో ప్రజలందరికీ తెలియజేసిన చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఎవరు నియమించారో మాకు ముఖ్యం కాదు. కానీ ఈ సమస్య మీద అనేక ఫిర్యాదులు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కారణంగా 2023 మార్చిలో సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేయాలా. ఎప్పటిదాకా అంటే పార్లమెంటు సమగ్రమైన చట్టం చేసి ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసే విధానం ఎలా ఉండాలో చెప్పేదాకా ఈ ముగ్గురు ఉండాలని చెప్పింది. ఆగమేఘాల మీద 2023 డిసెంబర్ కల్లా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అందులో ప్రధానమంత్రి ఉన్నారు, ఎంపిక చేసే ముగ్గురుండే కమిషన్లో అపోజిషన్ లీడర్ ఉన్నాడు. 3వ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధానమంత్రి ఎంపిక చేసిన క్యాబినెట్ మంత్రిని పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి మనకు సమస్యలు మొదలైనవి. అంటే ప్రభుత్వానికి అనుకూలులు 2, వ్యతిరేకులు 1 ఉండి ఈ ముగ్గురు కలిసి మెజారిటీ పద్ధతిలో నిర్ణయిస్తే ఆ 2కి అనుకూలంగా ఉండే కమిషనర్లు వచ్చే అవకాశం ఉన్నది. 3 కమిషనర్లు ఆ 2కి అనుకూలంగా వచ్చే అవకాశం ప్రమాదం వచ్చింది. అందుకని ఆ తర్వాత వచ్చిన కమిషనర్లకు పనితీరు చూస్తే అలాంటి ఫిర్యాదులు పుంఖానుపుంఖంగా రావడం మొదలైనవి. ఉదాహరణకు బీహార్లో నిన్నగాక మొన్న జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అనేక ఫిర్యాదులు వచ్చినాయి. సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు దగ్గర పోయినా కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్టివ్స్ కూడా ఉపయోగించుకొని మేము సవరించామని చెప్పిన తర్వాత వచ్చిన ఫైనల్ లిస్టులో ఒక్క అడ్రస్లో 904 ఓట్లు ఉన్నాయి. ఇంతమంది ఓట్లు ఎలా ఉన్నాయి? ఇన్ని కులాలోళ్ళు, మతాలోళ్ళు కలిసి ఒకే అడ్రస్లో ఎంత గొప్పగా సహచర్యంగా నివసిస్తున్నారు చూద్దామని విలేకరులు వెళ్ళి చూస్తే ఆ ఇల్లే లేదు. సవరించినారన్న దాంట్లో ఇంత పెద్ద లోపం ఉంటే ఎలా? తండ్రి పేరు దగ్గర, అలాగే భర్త పేరు దగ్గర ఎన్నికల కమిషన్ భర్త తండ్రిని రాసినవి ఉన్నాయి ఓట్లు, ఏబిసిడిని రాసినవి ఉన్నాయి, ఏం రాయకుండా ఉన్నాయి. సవరించినాక లిస్టు అలా ఉంటే ఇది సవరణ జరిగిందో ఎటు తెలుస్తుంది? 65 లక్షల ఓట్లు బీహార్లో తొలగిస్తే చనిపోయిన వాళ్ళని తొలగించినాము, ఇక్కడ లేని వాళ్ళని తొలగించినాము, డబుల్ ఓటర్లను తొలగించినాము, విదేశస్తుల నుంచి ఎవరన్నా వస్తే తొలగించామని చెప్పి ఎన్నికల కమిషన్ జవాబు చెప్తే విదేశస్తులు ఎంతమంది ఉన్నారు? ఎత్తికి ఓడిపోస్తే 2 దొరికినారు. 65 లక్షలు 2. ఈ సర్వ్ అనేది అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళని తొలగించడానికి కాదేమని అనుమానం వచ్చేటట్టు ఆ ప్రవర్తన ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో 45 లక్షల మందిని తీసేసినారు, ఒక రాష్ట్రంలో 90 లక్షల మందిని తీసేశారు. ఇష్టం వచ్చినటువంటి ఇలా తీసేస్తే వయోజనులు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు, ఓట్లు వేయాల్సినటువంటి వాళ్ళు, రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు నిండితే ఎవరైనా ఓటుకు అర్హులు. అట్లట్టు ఇన్ని లక్షల మంది పోతే ఇప్పటికి దాదాపు 5 కోట్ల మంది పోయినారు. ఇది ఏ రకంగా సరైన పద్ధతి? ఇది పెద్ద క్వశ్చన్ ఈ రోజున మన ప్రజాస్వామ్యాన్ని వేధిస్తున్నది. దీన్ని ఎన్నికల ద్వారా ఎదుర్కొందాం అనుకునే పార్టీలు ఉన్నాయి, కరెక్టే. కానీ ఎన్నికలు జరిగే దగ్గరే ఎన్నికల్లో పాల్గొనాల్సిన వాళ్ళు లక్షలు తొలగిస్తే ఎన్నికలు ప్రజాస్వామ్యంతో జరుగుతాయి. ఈ ప్రశ్నలు 8కి కూడా
ఎన్నికల కమిషన్ తరఫున 3 కమిషనర్లు ఏ ఒక్కరు కూడా సజావైన పద్ధతిలో జవాబు చెప్పటంలా. వాళ్ళు జవాబు చెప్పాలని మా కోరిక. పైగా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో పెద్ద ఫిర్యాదు ఒకటి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల దాకా ఆ మధ్యలో జరిగినటువంటి ఎన్నికలలో దాదాపు 3,500 బూతుల్లో ఎన్నిక జరిగిందని చెప్పి ఎలక్షన్ కమిషనరే చెప్పాడు. 2 గంటలకి ఫైనల్ ఓటు వేస్తారు, ఆ తర్వాత ఓటింగ్ జరగలేదని కూడా ఆయనే చెప్పాడు. ఈ మధ్యలో ఈ 135 నిమిషాల్లో 17 లక్షల ఓట్లు పడ్డాయని ఆయనే చెప్పాడు. 3 స్టేట్మెంట్లు ఆయనయే, మనం ఎవరు మాట్లాడటంలా. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, మేము ఏ పార్టీకి అనుకూలమైన వాళ్ళం కాదు, ప్రతికూలమైన వాళ్ళం కాదు. వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాం. 135 నిమిషాల్లో 3,500 పోలింగ్ బూతుల్లో 17 లక్షలను డివైడ్ చేస్తే యావరేజ్ 490 కోట్లు వస్తాయి. 490 కోట్లు అంటే నిమిషానికి 3 ఓట్లు, 3.5 ఓట్లు పడి ఉండాలి. ఎన్నికల కమిషన్ మేము అడుగుతున్నాం, నిమిషానికి 3.5 ఓట్లు ఎట్లా పడ్డాయో మాకు డెమో ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం అడగడంలా. ఏ పార్టీ గెలిస్తే మాకెందుకని, టీడీపీ గెలిస్తే మాకెందుకు, వైసీపీ గెలిస్తే మాకెందుకు, మాకే రాజకీయ పార్టీ లేదు. మేము ప్రజాస్వామ్యం బతకాలనుకుంటున్నాం. ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉండడానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పని విధానం ఉంటే రేపు పొద్దున వీళ్ళు పోయి ఇంకొకరు వస్తే వాళ్ళకి అనుకూలంగా మారితే ఏమైతే దేశం. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉండకూడదు, ప్రతికూలంగా ఉండకూడదు. ఎన్నికల కమిషన్ న్యూట్రల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరొక అంశం కూడా మేము కోరుకుంటున్నాం, ఎన్నికల్లో నిలబడే ప్రతి ప్రత్యర్థి ప్రజల దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఓటు అడిగేటప్పుడు మీకు సేవ చేసే అవకాశం మాకు ఏమని అడుగుతారు. తప్పేమి లేదు, వాళ్ళు సేవ చేసే అవకాశం మేము ఇస్తాం ఓట్లేసి. సేవ ఎవరు చేసినా సేవ చేసే వాళ్ళకి లోపల డోపమిన్ అనే పదార్థం తయారై సంతోషంగా మారి వాళ్ళ ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. మేము దాన్ని అంగీకరిస్తున్నాం. సేవ చేసే ఏ ఒక్కరు కూడా మాకు తెలిసినంతవరకు ప్రతిఫలం ఆశించరు. నేను ఈ రాజకీయ నాయకులు అడుగుతున్నా, మీకు సేవ చేసే అవకాశం మేము ఇచ్చినాం కదా, మీరు ఇంకే ప్రతిఫలం మా దగ్గర అడగకూడదు. మీరు జీతాలు తీసుకోకూడదు, పెరుకులు తీసుకోకూడదు, ఉచితంగా ఇల్లు ఇవ్వకూడదు, ఉచితంగా ప్రయాణానికి మీకు ఇవ్వకూడదు, మీకు పెన్షన్లు ఇవ్వకూడదు, డబుల్ పెన్షన్లు ఇవ్వకూడదు. అన్నీ వదులుకోండి స్వామి, మా తరఫున సేవ చేసే అవకాశం ఇచ్చినాం కదా మేము అని ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. ఇలాంటివన్నీ కూడా మేము అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్, మండల హెడ్ క్వార్టర్స్, రాబోయే ఎన్నికలు జరిగేదాకా మేము మీటింగ్లు పెట్టి పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేసి దేశం మనది, ఇక్కడ ప్రజాస్వామ్యమైన ప్రవర్తన అందరికీ ఉండేటట్టు చేయాలా అనేదాన్ని నచ్చజెప్పడానికి మేము మీటింగ్లు పెట్టడానికి ఈరోజు మా దగ్గర 20 మందికి ఇలా మాట్లాడటమేలో శిక్షణ ఇవ్వడానికి శిక్షణ పెట్టుకున్నాం. ఈ జిల్లాకి శిక్షణ స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే నెల 19వ తేదీన రాష్ట్రం మొత్తం నుంచి 30 మందిని పిలుస్తున్నాం. కొన్ని వందల మంది సబ్జెక్టును మాట్లాడే వాళ్ళు తయారు కావాలని మా ఉద్దేశం. దానికి ప్రోటోటైప్గా ఈ చిన్న 32 పేజీల పుస్తకాన్ని మేము విడుదల చేసి ఉపయోగించుకొని చెప్తున్నాం. ఈ పుస్తకాన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నా మాకేది అభ్యంతరం లేదు, మేమైతే అందరికీ ఇస్తున్నాం. ఆ పుస్తకాన్ని బేస్గా వాడుకోండి. మేము ప్రింట్ కాస్ట్కి ఇస్తున్నాం వాటిని, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ అన్న తర్వాత ఆ విధంగా ఇవ్వాలి. మేము ఆ అంశాన్ని కమిటీ ఉన్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తున్న ప్రజలకి మీ ద్వారా, మాకు ఏ రాజకీయ పార్టీ లేదు. అన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సుఖంగా సుభిక్షంగా ఈ దేశంలో జీవించడానికి ప్రజాస్వామ్యం ఒకటే మార్గమని, అది సక్రమంగా అమలు జరిగేటట్టు చూసుకోవడం మనందరి బాధ్యతని మేము భావిస్తున్నాం. ఈ అందరూ బతకటానికి కావలసినటువంటి డబ్బంతా మనం పన్నుల ద్వారానే పోగేసినాం కాబట్టి దీన్ని ఎలా రక్షించుకునే బాధ్యత మనది అని మేము భావిస్తున్నాం.